మొత్తానికి టీమిండియా 5 T20I మ్యాచ్ల సిరీస్లో లీడ్లో నిలిచింది. 2-1 లీడ్లోకి వచ్చింది. గోల్డ్ కోస్ట్లోని కరారా స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 48 రన్స్ తేడాతో విజయం సాధించింది. మరి టాస్ గెలిచినటువంటి ఆస్ట్రేలియా ఇండియాను బ్యాటింగ్ ఆహ్వానించగా సో టీమిండియా యథావిధిగా అభిషేక్ శర్మ దూకుడుగా ఆరంభించాడు. శుభ్మన్ గిల్ ఈసారి కొంచెం మరి గంభీర్ పిలిచి కొంచెం గట్టిగా మాట్లాడి క్లాస్ పీకిన విజువల్స్ మనం అందరం చూసాం కదా, అదేమన్నా కొంచెం ఎఫెక్ట్ చూపించిందేమో. శుభ్మన్ గిల్ అయితే ఈసారి కొంచెం బాగానే ఆడాడు. అయితే రన్స్ అయితే స్కోర్ చేశాడు శుభ్మన్ గిల్, కానీ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోయాడు. తనకి ఎంతసేపు నేను 50 చేయాలి అన్న ఆరాటమే కనిపించింది శుభ్మన్ గిల్లో. 117 ఏమో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. తన ఫ్రెండ్ అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ గా ఆడుతూ తను కూడా కొంచెం స్ట్రగుల్ అయినప్పటికీ కూడా 133 స్ట్రైక్ రేట్ ఏదో మెయింటైన్ చేశాడు. సో మొత్తానికైతే అనుకున్న రకంగా అంటే అభిషేక్ శర్మ అనుకున్న రకంగా అతనికైతే స్టార్ట్ లభించలేదు. లభించకపోయినప్పటికీ కూడా శుభ్మన్ గిల్ మరో ఎండ్లో నిలబడి ఆడాడు. అయితే ఈసారి ఇంట్రెస్టింగ్ గా నెంబర్ 3లో శివం దూబేని రంగంలోకి దింపారు. గతంలో ఎప్పుడో ఏషియా కప్ లో వచ్చాడనుకుంటా శివం దూబే నెంబర్ 3లో. అంతకుముందు 2 సార్లు నెంబర్ 3లో వచ్చాడు. ఒకసారి వెస్టిండీస్ పై ఫస్ట్ టైం నెంబర్ 3లో వచ్చినప్పుడు వెస్టిండీస్ పై హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మన ఏషియా కప్ లో కూడా చూసాము. సో ఈ రోజు మ్యాచ్ లో సో శివం దూబే అంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయాడు. 18 బాల్స్ లో 22 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఇక చాలా మంది అనుకున్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు కదా, తను నెంబర్ 3లో వస్తే బాగుండేది, మంచి ఫామ్ లోకి వచ్చేవాడు కదా అని అనుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఆడిన కొద్దిసేపు అయినా గట్టిగానే ఆడాడు. అంటే తన రేంజ్ కు తగ్గ షాట్లు అయితే కొట్టాడు. ఆడిన 10 బాల్స్ లో 20 రన్స్ చేశాడు, 2 సిక్సర్లు కొట్టాడు. తర్వాత తను అవుట్ అయిపోయాడు. సో తిలక్ వర్మ అండ్ జితేష్ శర్మ ఈ ఇద్దరు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు అంటే అనడం కంటే, అంటే ఈ ఇద్దరు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు అనడం కంటే ఆడమ్ జాంపా తన క్లాస్ మరోసారి చూపించాడని చెప్పొచ్చు. ఆడమ్ జాంపా తన వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉందని తెలుసు. సో తన చేతికే చిక్కారు ఈ ఇద్దరు. తిలక్ వర్మ రివర్స్ స్వీప్ ఆడబోతూ స్విచ్ హిట్ అంటాం కదా, అలా ఆడబోతూ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. సో జితేష్ శర్మ కూడా ఎల్బీగా వెనుదిరిగాడు. సో ఈ ఇద్దరు వికెట్లు ఆడమ్ జాంపా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ తర్వాత అంటే నెంబర్ 8లో అక్షర్ పటేల్ వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా కాసేపు దడదడలాడించాడు. అక్షర్ పటేల్ తనకు దక్కిన అంటే తను ఎన్ని బాల్స్ ఆడే అవకాశం వచ్చిందో అన్ని బాల్స్ లో తగ్గట్టుగా న్యాయం చేశాడు అక్షర్ పటేల్. వాషింగ్టన్ సుందర్ 12 రన్స్ చేస్తే అక్షర్ పటేల్ 21 రన్స్ చేశాడు. 11 బాల్స్ లో అక్షర్ పటేల్ 21 రన్స్ చేశాడు, ఒక 4 ఒక 6 కొట్టాడు. సో సుందర్ అండ్ అక్షర్ పటేల్ ఈ మాత్రం బ్యాట్ జులిపించడంతో టీమిండియా 167 రన్స్ చేసింది ఫర్ ద లాస్ ఆఫ్ 8 వికెట్. సో ఈ టార్గెట్ ని 168 టార్గెట్ ని మరి ఆస్ట్రేలియా ఈజీగానే కొడుతుంది, ఈజీగా చేజ్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అది రాంగ్ అని ప్రూవ్ అయింది. టీమిండియా స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ విజృంభించారు. ఆస్ట్రేలియా వికెట్లు తీసి వాళ్ళ ఓటమిని శాసించారు. ఓపెనర్లు బాగానే ఆడారు. మాథ్యూ షాట్ అండ్ మిచెల్ మార్ష్. టీమిండియాకు ఒక మంచి బ్రేక్ త్రూ అందించింది ఎవరు అంటే శివం దూబే అనే చెప్పొచ్చు. సో టీమిండియాకి మంచి బ్రేక్ త్రూ అందించింది ఎవరు అంటే స్టార్టింగ్ లోనే అక్షర్ పటేల్ మాథ్యూ షాట్ ని అవుట్ చేశాడు. ఆ తర్వాత సో ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోతూనే ఉంది. మరోపక్క వాషింగ్టన్ సుందర్ వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. బుమ్రా ఒక వికెట్ తీశాడు, హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. వాషింగ్టన్ సుందర్ కి 3 వికెట్లు దక్కాయి. సో వరుణ్ చక్రవర్తి, గ్లెన్ మ్యాక్స్వెల్ మధ్య కాంటెస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాము, కానీ వరుణే గెలిచాడు. మ్యాక్స్వెల్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. టిమ్ డేవిడ్ ని శివం దూబే అవుట్ చేస్తే మ్యాక్స్వెల్ ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. మొత్తానికి ఆస్ట్రేలియా 119 పరుగులకే ఆల్అౌట్ అయింది 18.2 ఓవర్స్ లో. అక్షర్ పటేల్, శివం దూబే 2 వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ కి 3 వికెట్లు దక్కాయి. జస్ప్రీత్ బుమ్రాకి 1 వికెట్, హర్షదీప్ సింగ్ ఒక వికెట్, వరుణ్ చక్రవర్తికి 1 వికెట్. బౌలర్లందరూ సమానంగా అంటే సమానంగా కాదు కానీ బౌలర్లందరూ వికెట్లు అయితే పంచుకున్నారు. ప్రతి బౌలర్కి వికెట్ దక్కింది ఈ మ్యాచ్ లో. సో మొత్తానికైతే బౌలర్స్ అంతా ఫుల్ హ్యాపీ. సో ఇక చివరి T20I మ్యాచ్ బ్రిస్బెన్ లో జరగబోతోంది నవంబర్ 8న. సో ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ ఇండియా వశమవుతుంది 3-1తో, లేదా ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ లెవెల్ అవుతుంది 2-2తో. మ్యాచ్ గనక వర్షం వల్ల ఏమైనా రద్దయితే అంటే ఒకవేళ వర్షం పడే సూచనలు ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో అలా గనక ఏమైనా రద్దయితే అప్పుడు కూడా ఇండియానే గెలిచినట్టు అవుతుంది ఈ సిరీస్ ని.
ఆ 2-1 లీడ్ దొరకడం అనేది అయితే చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మ్యాచ్లో అయితే మరి టీమిండియా ఏం చేస్తుందో చూడాలి. సిరీస్ను గెలిచి ఒక స్వీట్ నోట్తో ఇండియాకి వెళ్తుందా అనేది అయితే చూడాల్సిందే. మరి ఈ సిరీస్ని ఇండియా గెలుస్తుందని మీరు అనుకుంటుంటే, మరి ఈ సిరీస్ని ఇండియా గెలుస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.